రక్షణ కోల్పోతామా? డైరెక్ట్ ఆన్సర్, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో వచ్చిన రక్షణ కోల్పోము. సింపుల్, డైరెక్ట్, వెరీ డైరెక్ట్లీ ఏమిటలేదు. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం పనిచేసి, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసి, యేసుక్రీస్తు వారు రక్షకుడు ప్రభువుని నీ నోటితో ఒప్పుకున్న రక్షణ, యథార్థంగా ఒప్పుకున్న రక్షణ, నువ్వు పడుతూ లేస్తూ ఉన్నా కానీ అది పోదు. క్రైస్తవ జీవితం అంటేనే పడుతూ లేస్తూ ఉండేటువంటి జీవితం అది. దేవుడు ఏమన్నాడు? నేను మీకు ఇచ్చుచున్న దేశం కనాను దేశము, కొండలు లోయలు గల దేశం అన్నాడు. నూతన నిబంధనలో క్రైస్తవ జీవితానికి జియోగ్రాఫికల్ టెరైన్ ని, భౌగోళిక దాన్ని మనం పరిస్థితిని సరిపోలిస్తే క్రైస్తవ జీవితం ఓ రోజున కొండ మీద ఉంటాం, తర్వాత లోయలో ఉంటాం. కానీ నిరంతరము దేవుడు చూసేటువంటి దేశం, ఆయన నేత్రాలు ఎప్పుడు దాని మీద ఉంటాయి అన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎప్పుడు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎంతకాలం అయితే ఈ లోకంలో జీవిస్తామో మనకు ఉండేటువంటి శరీరం పాపభూయిష్టమైన శరీరం. మనం మారు మనసు పొందినంత మాత్రాన్ని మన శరీరం మారదు. ఎంతకాలం అయితే ఈ పాప శరీరంలో ఉంటామో ఈ పాప శరీరం ఎప్పుడు లోకం వైపు లాగుతూ ఉంటుంది మనల్ని. అదే సమయంలో బయట ఉన్న లోకం కూడా ఒక విశ్వాసికి స్లిప్పరీ గ్రౌండ్, అది జారుడు నేల. జారుడు నేలలో నువ్వు జాగ్రత్తగా నడిచినా జారుతావు. జారుడు నేలలో పడిపోతున్నాడంటే వాడు బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడు అంటారు. పడిపోయాడంటే వాడు జాగ్రత్తగా నిలబడలేదని కాదు, ఆ నేల స్వభావమే అంతా. నువ్వు జాగ్రత్తగా ఉన్నా జారుతావు. కాబట్టి లోకము ఒక విశ్వాసికి జారుడు నేల. ఇక అందరికన్నా అనుభవశాలి అని శత్రువు ఉన్నాడు, మూడోవాడు. సిన్ఫుల్ బాడీ, స్లిప్పరీ వరల్డ్, సటిల్ ఎనిమి. వీళ్ళ ముగ్గురు మనకు శత్రువులుగా ఉన్నంత కాలం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాను. అయితే ఈ రోజు నేను పడిపోయాను, ఏదో తెలుసు తెలియక అబద్ధం ఆడాను, నా రక్షణ పోతుందా? మరి పడిపోయినప్పుడు నాకేం సంభవిస్తుంది? నేను రక్షణ పొందనంత కాలం దేవుని దృష్టిలో నేను సిన్నర్, నాకు తీర్పు ఉంటుంది. ఏ దినాన్నైతే నేను రక్షణ పొందానో నేను కుమారుని అవుతున్నాను. తను అందరు అంగీకరించిన వారికి అందరికీ, అనగా ఆయన నా ముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారం. యూ కెన్ క్లెయిమ్ ఇట్. ఎస్, ఇట్ ఈస్ మై రైట్. పరిగణించబడతారు కాదు, వాళ్ళకి అధికారం. కాబట్టి ఏ దినాన్నైతే మారు మనసు పొందానో నా పొజిషన్ సిన్నర్ నుంచి సన్నకు వచ్చేసా. తండ్రి ఇప్పుడు కూడా నువ్వు నా కుమారుడు కాదు అనడు, కానీ కింద పడినప్పుడు రెండు తగలేస్తాడు. ఎందుకు ఇలా చేశావు? ఒకవేళ నువ్వు అనుకోకుండా నువ్వు పొరపాటు చేసావు అనుకో, జారిపోయావు. నువ్వు అనుకోలేదు, సాతానుడు ఏదో పెట్టాడు, అక్కడ పెట్టేసరికి నువ్వు చూసుకోలేదు. నాయన రేపు నేను జాగ్రత్తగా వెళ్ళు, కొట్టడం కావలసుకుని పడ్డావు, రెండు తగలేస్తాడు. కానీ నువ్వు నా కుమారుడు కాదు అని అనడు. అంటే రక్షణ దేవుని చిత్తానుసారంగా నువ్వు మారు మనసు పొందితే నీ రక్షణ అనేటువంటిది గ్యారంటీ.